ఒకసారి ఒక ధనిక వ్యాపారికి ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నీ వద్ద నేను ఎంతో కాలంగా నివసిస్తున్నాను, కానీ ఇప్పుడు నీ పుణ్యం ముగిసిపోయింది. కొద్ది రోజుల్లో నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. నేను వెళ్లే ముందు నీ కోరిక ఏమైనా సరే తీరుస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ వ్యాపారి, తల్లి, నేను నా కుటుంబంతో సంప్రదించి రేపు నీకు సమాధానం ఇస్తాను అని చెప్పాడు. ఉదయాన్నే నిద్రలేచి తన కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఏం కోరుకోవాలి అని ప్రశ్నించాడు. ముందుగా భార్య మాట్లాడుతూ, మనం అంతులేని ధనం అడుగుదామండి, అప్పుడే కదా జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా గడపొచ్చు అని చెప్పింది. తరువాత కొడుకు మాట్లాడుతూ, పూర్తి జీవితానికి సరిపడా భోజనాన్ని కోరుకోవాలి, అప్పుడే మనం ఆకలితో ఉండాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు. తరువాత కూతురు మాట్లాడుతూ, మనకు ఎకరాల కొద్దీ భూమి ఉంటే వ్యవసాయం చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించొచ్చు కదా నాన్న అని చెప్పింది. ఇలా అందరూ మాట్లాడుతుండగా వ్యాపారి చిన్న కోడలు, మామగారు, మనం ఎంత ధనం భూమి కోరుకున్నా అవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహమే. అవి ఆమెతో పాటే మన ఇంటి నుంచి వెళ్లిపోతాయి. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మన దగ్గరే ఉండిపోతుంది. మనందరిలో ప్రేమ ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా అందరం కలిసి ఎదుర్కొంటాం. అందుకే మనం లక్ష్మీదేవిని ధనం భూమి కోసం కాకుండా కుటుంబంలో శాశ్వత ప్రేమ కోసం ప్రార్థించాలి అని చెప్పింది. కోడలు చెప్పిన మాటలు అందరికీ ఎంతో నచ్చాయి. మరుసటి రోజు వ్యాపారి మళ్లీ తన కలలో లక్ష్మీదేవిని దర్శించి, తల్లి, మా కుటుంబ సభ్యులందరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండేలా అనుగ్రహించండి. మా మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వుతో, నీ కోరిక చాలా మంచిది. ప్రేమ ఉన్న కుటుంబాన్ని నేను ఎప్పటికీ విడిచి వెళ్ళను. ప్రేమ ఉన్న ఇంట్లోనే నా శాశ్వత నివాసం ఉంటుంది అని చెప్పింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.